చెప్పు. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రామ్ నాయుడు 007. 007. దిస్ ఇస్ అడ్వకేట్ గారి తాలూకా 007. సో మీరు ఇప్పుడు మేము చూడొచ్చేది ఏంటంటే ఇది మేము ఇప్పుడు ఖాళీ కూర్చున్నాం. మా పని ఏంటంటే మా సార్ ఇది ఇచ్చేసినాం. చేయాల్సిన పని ఏంటంటే కూర్చోవాలి, ఉన్నప్పుడు పోవాలి, కోర్టుకి రావాలి, ఏమైనా ఉంటే ఏమైనా తిరిగేది ఏం లేదు. ఎంత కొంత కూర్చుంటాం అంతే. జస్ట్ రావచ్చినామా, దించినామా, తిన్నామా, కొంచెం పడుకుంటాం, అవసరం అంటే మళ్ళా. మాకు డే లేట్ అంటే డ్యూటీ అంటే 10 గంటలకు వస్తాం. 10 గంటలకు వచ్చి మధ్యాహ్నం 1 గంట వరకు కోర్టు అయిపోతుంది. అయిపోయి 5 గంటల వరకు ఇటనే ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాం. ఏం పని ఉండదు. అప్పుడప్పుడు సార్ ఏమో అంటే అవసరం అంటే శనివారం ఆదివారం కాలేజీకి పోతాడు అంతే. ఓకేనా? మీరు కాలేజీలో కలవాలనుకుంటే మా సార్ని కలవచ్చాడా, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ముఖ్యంగా రేపు కేసులో రాకూడదు, ఎందుకంటే మా సార్ చాలా స్ట్రిక్ట్. నీ మీద ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అనుకోండి, కానీ మీరు కూడా లా తెలుసుకుంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పి మేము చెప్పాలనుకోవట్లేదు. అంతే అంతే, అది వాస్తవం. ఏమంటున్నా మళ్ళీ మీ లక్కీ బ్రో? ఇక మా లక్కీ బ్రో ఏం చేసిండు కొన్ని రోజులు డ్యూటీ చేసిండు మన దగ్గర డ్యూటీ చేసిండు. అసలు జరిగిన విషయం ఏంటంటే అలా సార్ని పైసలు అడిగిండు. ఒక నెల రోజులు జీతం పెంచాలన్నాడు. ఆయన ఏమన్నాడంటే బాబు పెంచుతా అని లేదు, ముఖ్యంగా డైరెక్ట్ అన్నాడు బాబు చేస్తే లేకపోతే లేదు అను. అది ఎంతవరకు కరెక్ట్? మీరు మీ సభాముఖంగా చెప్పేది ఏంటంటే బాబు రూపాయలు పెంచుతా, 500 పెంచుతా, 100 రూపాయలు పెంచుతా అనాలి. అంతేగాని మీరు నేను పెంచాను వేరే డ్యూటీ చూసుకుంటే మీరు ఎట్ట అంటారు? 1 నెల కాదు, 2 నెలలు కాదు, 6 నెలలు చేసిండు మీ కాడ. మీ ఆ మాట ఎట్ట అంటారు? మీరు నలుగురు కూర్చోండి, నేనే పంచాయతీ పెంచుతా, పెద్ద మనిషి నేనే, మీరు రండి, ఎంతమంది అంతమంది రండి, దావత్ నేనే ఇస్తా, ఓకేనా? ఇంకేమున్నాయి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఎల్బీనగర్ కోట్ల పార్కింగ్ ఫుల్ అయిపోయింది. చాలా మంది ఏమనుకుంటారు లాయర్లు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అని, కానీ లాయర్ల దగ్గర ఉన్న పవర్ ఎవరి దగ్గర ఉండదు. ఎంత పెద్దోడైనా సరే గజ్జని అడుగుతారు చూడంగానే, అలా పవర్ అలాంటిది. సో నేను చెప్పే విషయం ఏంటంటే ఇక మేము అన్ని తెలుసుకున్నాం, కానీ ఇక ఏం చేయలేని పరిస్థితి, చేతులు దాటిపోయినాయి మాయి. ఇప్పుడు మా సార్ అయితే లేరు,